హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఇస్ సాయితి. నా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చినది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో పాత వీడియోస్ కూడా చూడండి, ఇంట్రెస్ట్ ఉంది. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి గణేష్ చతుర్థి బ్లాగ్ అనమాట. సో ఇంక అట్లా కావాల్సిన ఫ్రూట్స్, పత్రి అండ్ ఆల్సో మా బుచ్చి వినాయకుని కూడా ఇంటికి తీసుకొని వచ్చేసినాం. నాకైతే అన్ని పండుగల కంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట గణేష్ చతుర్థి. బ్రింగింగ్ గణేష్ హోమ్ అదంతా నాకు చాలా చాలా ఇష్టం. సో ఇంకా ఇంటికి వచ్చేసినాక ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసిన. నేను ఫస్ట్ టైం ఈ ప్రసాదాలన్నీ చేసిన. ఏం చేసిన అనేది మీకు క్లాస్లో చూపిస్తా. ఇద్దరమే కాబట్టి సో సైమల్టేనియస్గా ఫస్ట్ అయితే ప్రసాదాలు స్టార్ట్ చేసేసినాం. అండ్ ఆల్సో ఇక్కడ గణేష్ మండప్ కూడా రెడీ చేసేసినాం అనమాట. మేమైతే ఎప్పుడు ఇట్లనే చేసుకుంటాము. లైక్ ఇప్పుడు డెకరేట్ చేయాలి అంత ఓపిక రాలే అనమాట, ఎందుకంటే నాకు ఫీవర్ ఉంది. సో నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుందాంలే, ఈ ఇయర్ కూడా ఇట్లాగే చేసేద్దామని చేసేసిన. కానీ ట్రెడిషనల్గా కూడా అదైతే కంపల్సరీ కట్టాలన్నమాట, ఫ్రూట్స్ అవన్నీ. సో లాస్ట్ ఇంకా ఫేవరెట్ గణేశ్వరికి పాలతాలికల పాయసం. సో అది కూడా చేసిన, కాకపోతే ఈసారి అంతా టేస్టీగా రాలి, లాస్ట్ టైం ఇంకా మంచిగా వచ్చింది. సో ఇంకా గణేష్ని పెట్టడానికి ఈ స్టూల్ ఇదంతా రెడీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు ముగ్గేయడం అస్సలు రాదు, బట్ ఈసారి కొంచెం ట్రై చేసి ముగ్గేసిన. ఇంకా కావాల్సిన పత్రి అదంతా తెచ్చినాం కదా, అదంతా ఇక్కడ అరేంజ్ చేసిన. మై క్యూటెస్ట్ గణేష్. నాకు ఈ గణేష్ చూడగానే చాలా 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 నచ్చింది అనమాట. ఇంకా మా మమ్మీ కాల్ చేసి అర్జెంట్గా ఫస్ట్ అయితే నువ్వు గణేష్ని ప్లేస్ చేసేసి తర్వాత ప్రసాదం దీపం అంతా తర్వాత అని అంటే ఫస్ట్ అయితే గణేష్ని పెట్టేసిన. యాక్చువల్లీ తను కూడా ఉండాలి, బట్ అర్జెంట్గా కాల్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. సో నేను ఒక్కదాన్ని ఇక్కడ నుంచి కంటిన్యూషన్గా పూజ అయితే కంప్లీట్ చేసేసిన. యాక్చువల్లీ పండగ రోజు మార్నింగ్ కాబట్టి అస్సలు రియల్ ఫ్లవర్స్ నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. సో ఇంకా తీసుకోలేదు అనమాట, ఎందుకు అట్లా వాడిపోయినా పెట్టడం అని చెప్పేసి. సో ఈ చామంతి పూలు అండ్ రోజ్ ఫ్లవర్స్ కొంచెం ఫ్రెష్గా ఉండే, సో అవి మా డాడీ తీసుకొని వచ్చింది చాలా రోజుల ముందు దేవుడికి అని చెప్పేసి. సో అవే యూజ్ చేసేసినాము. ఇంకా ఈ దీపం మాత్రం సో కంటిన్యూషన్ ఎన్ని రోజులు గణేష్ ఉంటే అన్ని రోజులు వెలగాలి కాబట్టి మంచిగా బియ్యం వేసి పసుపు కుంకుమ వేసేసి అయితే పెట్టేసిన అనమాట దీపం కూడా. సో ఇవన్నీ నా సిల్వర్ ఐటమ్స్, వీటిని అడగడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే అన్ని డిజైన్లో ఉన్నాయి కదా. సో దీపాలు అవన్నీ కడిగేసరికి చేతులు అయితే పోయినాయి అనమాట, ప్లస్ ఆ కెమికల్ స్మెల్. సో కొంచెం హెల్ప్ కూడా చేసిలేండి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొకటి ఏమైందంటే లడ్డు కొంచెం పెద్దది అయిపోయింది మా గణేశుడికి. సో చేతిలో పెడితే ఉండట్లే అనమాట, చారిపోతుంది. అందుకని అట్లా కొంచెం వెనకాలకి పెట్టేసిన. అండ్ ఇక్కడ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం ఎక్కువ రియల్ ఫ్లవర్స్ ఉండే మంచిగా ఉండు అనిపించింది. వెనకాల పెట్టినవంతా రియలే, కాకపోతే నాకు ఇంకొంచెం మంచిగా ఉంటుండే రియల్ బంతి పూలు అవన్నీ దొరికినట్టు అనిపించింది. కానీ చాలా వాడిపోయినాయి, వర్స్ట్ స్టేజ్లో ఉన్నాయి అనమాట అవన్నీ. ఇంకెందుకులే అని చెప్పి లైట్ తీసుకున్నా. సో అదొక్కటే వెళ్తూ అనిపించింది. లాస్ట్ ఇయర్ నేను ముందే తెప్పించుకున్నాను అనుకుంటా. సో ఇయర్ అయితే అదొక్కటే డ్రాబ్యాక్. ఇంకా ఈసారి గణేష్ని అయితే ఇట్లా సింపుల్గా డెకరేట్ చేసేసినాము. అండ్ ఆల్సో ఇంకా మొత్తం రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో దిస్ ఇస్ ఫైనల్ లుక్ మా గణేశుడిది. నాకైతే చాలా చాలా నచ్చింది మా గణేష్ లుక్. అండ్ ఆల్సో మా తశ్వి పాప వాళ్ళ తమ్ముడు వచ్చారు కొంచెం టైంపాస్ కోసం. సో అట్లా మంచిగా శ్రవణ్ ఇంకా తశ్వితో మాట్లాడుకుంటూ అన్నయ్య కొంచెం హెల్ప్ చేస్తున్నాయి అనమాట, అన్నీ తెచ్చిస్తున్నాయి, నేను అక్కడ చేస్తున్నా కాబట్టి. సో ఇంకా ఫైనల్గా ప్రసాదాలు అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాం. చెప్పిన కదా పాలతాలికల పాయసం, ఉండ్రాలు, స్వీట్ ఉండ్రాలు, కారం ఉండ్రాలు అండ్ దద్దోజనం ఇంకా నువ్వుల లడ్డు చేసిన అనమాట. సో ఎప్పుడు పులిహోర ఇవే అవుతున్నాయి కదా అని చెప్పి కొంచెం డిఫరెంట్గా గణేశుడికి ఏది ఇష్టమైతే అది చేద్దామని చెప్పి యూట్యూబ్లో చూసి కష్టపడి చేసిన. అన్నీ ఆల్మోస్ట్ ఓకే వచ్చినాయి, అంత సూపర్గా ఏం రాలేదు. నేను కూడా ఫస్ట్ టైమే చేసిన కాబట్టి.
ఇందాక లిస్ట్లో చలివిడి చెప్పలేదు కదా, సో చలివిడి కూడా వేసినుండే. ఇవన్నీ అయిపోయిన తర్వాతకి అప్పుడు అర్థమైంది నేను అసలు దద్దోజనంలోకి ప్రొమగనేట్ కలపలేరు అని చెప్పి. ప్రొమగనేట్ కలిపితే చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా హడావిడిగా అది కూడా కలుపుకొని వచ్చి తర్వాత యాడ్ చేసేసిన. అండ్ ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టినా అనమాట కొన్ని. యాక్చువల్లీ ఈసారి కొంచెం గ్రాండ్గా హాల్లో అలా డెకరేట్ చేసి చేసుకుందామని ప్లాన్ ఉండే. బట్ ఇంట్లో అందరికీ ఫీవర్స్ అవ్వడం అండ్ ఆల్సో నాకు కూడా కొంచెం ఎగ్జామ్స్ ఉండే. దానివల్ల ఈసారి కూడా సింపుల్గా అయిపోయింది. సో హోప్ఫుల్గా నెక్స్ట్ ఇయర్ అయినా చూద్దాం ఎలా అవుతుందో ఏంటి అని చెప్పేసి. సో ఈసారి తెచ్చుకున్న గణేష్ అయితే నాకు చాలా చాలా కళగా అనిపించింది అనమాట. నేను ఎన్నిసార్లు అట్లా కూర్చొని చూస్తూ ఉన్నానో నాకే తెలీదు. అండ్ ఇంకా ఇక్కడ దేవుడి దీపం కూడా స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ మన ఇంట్లో దేవుళ్ళకి పెట్టుకొని తర్వాత గణేశ్వరికి పెట్టాలి కదా, సో అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నా. నేనైతే ఇలాగే పెడతాను అనమాట. ఇంకా పూజ ప్రాసెస్ మొత్తం కంటిన్యూ చేసేసిన. అన్నిటికంటే పూజ ప్రాసెస్లో మీకు ఏ పాట ఇష్టం? నాకైతే హారతి ఇవ్వడం చాలా నచ్చుతుంది అనమాట. సో మీకు ఏది ఇష్టమో లెట్ మీ నో. సో ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర అయిపోయిన తర్వాతకి ఇంకా గణేశుడి దగ్గర కూడా దీపం పెట్టేసినాం అనమాట. సో ఆ పెద్దది దీపం వచ్చేసి సో ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు ఉండాలి కాబట్టి కొంచెం పెద్దగా నీట్గా దాన్ని రోజు చూసుకుంటున్నా. ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడల్లా ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ మా గణేశుడికి కూడా హారతి ఇచ్చేసిన. నాకు ఇది చాలా చాలా ఇష్టం. అట్లా హారతి ఇస్తుంటే మంచిగా అనిపిస్తుంది. మా ఇంట్లో గణేష్ చతుర్థి అయితే ఇలా జరిగింది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎలా జరిగిందో చూసేది నెక్స్ట్ క్లిప్పింగ్స్లో ఉంటుంది. యాక్చువల్గా అయితే నేను వెళ్ళాలనుకున్నా బట్ వెళ్ళలేకపోయినా అనమాట. సో ఇంకా ఇది గణేష్ చతుర్థి రోజు ఈవినింగ్ పూజ అనమాట. సో మార్నింగ్ కొబ్బరికాయ ఏం కొట్టలేదు. సో అందుకే ఈవినింగ్ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా జస్ట్ హారతి ఇచ్చేసి అగరబత్తి పెట్టేసినాం అనమాట. సో నా వీడియో ఇక్కడి వరకు చూసిండే థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వీడియోస్ కోసం. బాయ్ గైస్, మీట్ ఆల్ నెక్స్ట్ వీడియో.